వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఈరోజు సినిమా వార్తల విషయానికి వస్తే ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే, రణబీర్ సింగ్ వారి యొక్క విడాకులు అనేటువంటి రూమరు బాగా చక్కర్లు పడుతుంది. నిజానికి ఇద్దరు కూడా స్టార్ హీరోయిన్లే. దీపికా పదుకొనే కర్ణాటక చెందినటువంటి హీరోయిన్. సో బాలీవుడ్లో అగ్ర హీరోయిన్గా కంటిన్యూ అవుతున్నారు. వీరిద్దరికీ 2018లో వివాహం జరిగింది. అయితే రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాం, అక్కినేని నాగచైతన్య, సమంత ఇలా ఎవరైతే విడిపోతున్నారో విడిపోయే ముందు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క కలిసి ఉన్న ఫొటోస్ని డిలీట్ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత విడాకులు తీసుకోవడం కూడా జరుగుతూనే ఉంది. ఇదే క్రమంలో ఈ జంట కూడా రీసెంట్గా అంటే నిన్న వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో వాళ్ళ పెళ్లి ఫోటోలని డిలీట్ చేయడం జరిగింది. కారణం ఏదైనా జనాలు ఊహించుకోవడానికి మాత్రం ఖచ్చితంగా వీరిద్దరూ విడిపోతున్నారు అనేటువంటి సంకేతాలని తెలియజేస్తుంది ఈ యొక్క సంఘటన. దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు మన స్టూడియోకి వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు, ప్రముఖ సినీ క్రిటిక్. వారితో మాట్లాడి మరింత లోతుగా ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏమిటండి ఈ యొక్క స్టార్ హీరోయిన్లు పెళ్ళిళ్ళు చేసుకోవడం, విడిపోవడం అనేది వెరీ కామన్గా అవుతుంది. ఇప్పటి నుంచి ఏంటంటే పెళ్లికి ఒక కార్డు ఇచ్చినట్టే కూడా డైవర్స్ కూడా ఒక కార్డు ఇచ్చేటువంటి పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది. మావిడాకులు సినిమాలో ఏ విధంగా అయితే కృష్ణారెడ్డి గారు చెప్పారో ఆ విధంగా. సో ఏంటి అసలు ఈ వివాహ బంధాలు బాగా డెలికేట్గా అయిపోతున్నాయి, తొందరగా విచ్ఛిన్నం అయిపోతున్నాయి ఏంటన్నట్టు. యాక్చువల్గా ఈ సినిమా వాళ్ళ విషయంలో ముఖ్యంగా దీపికా పదుకొనే, రణబీర్ సింగ్ విషయంలో ఏం జరిగిందంటారు? యాక్చువల్గా ఎవ్వరు విడిపోయినా ఫస్ట్ సమంతని, నాగచైతన్యని గుర్తు చేసుకుంటున్నారు. తప్పు. ఎందుకంటే అంటే అదేంటో మనం కూడా మాట్లాడుకుంటున్నాం, కానీ అంటే ఆ సిచ్యువేషన్లోకి వాళ్ళు వస్తున్నారు ప్రతిసారి. ఆ రీజన్ ఏంటో కూడా చెప్తాను. అసలు ఎందుకంటే వాళ్ళు పరస్పరం ఒప్పందంతోనే మేము విడిపోతున్నాను ప్రకటించుకొని విడిపోయారు కాబట్టి వాళ్ళ వ్యక్తిగత జీవితానికి మనం కూడా గౌరవం ఇవ్వాలి. అండ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఈ మధ్యకాలంలో విడిపోయే వాళ్ళందరూ కూడా ఆడియన్స్కి ఇచ్చే హింట్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో వీళ్ళకి సంబంధించినవి డిలీట్ చేయడం, వాళ్ళకి సంబంధించినవి డిలీట్ చేయడం, తర్వాత పేరెనకాల తోకలు కత్తిరించడం, ఆ తర్వాత దాన్ని మార్పు చేసి వాళ్ళ పేర్లే వాళ్ళు పెట్టుకోవడం. అండ్ ఇట్లాంటివి బేసిక్ హింట్స్. ఆ ఫోటోలు డిలీట్ అయిన 6 నెలలకో 7 నెలలకో సంవత్సరానికో ప్రకటించడం, ఇది ఆనవాయితీగా అయిపోయింది. దాని తర్వాత సేమ్ అలాగే ఆ పద్ధతిలోనే అది నచ్చింది అందరికీ, ఇలా విడిపోతే బాగుంటుంది అని ఇన్స్టాలో. నెక్స్ట్ దాన్ని అలాగే శ్రీజ కొనిదెలావును, కళ్యాణ్ దేవ్ ఫాలో అయ్యారు. ఆ తర్వాత అలాగే వాళ్ళ కుటుంబానికే చెందిన నిహారిక అండ్ చైతన్య జొన్నలగడ్డ, కలర్ స్వాతి అలాగే అయ్యింది. కలర్ స్వాతి కూడా అలాగే అయ్యింది. ఇట్లా బోల్డ్ అంతమంది ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇదేదో బాగుంది. ముందు వాళ్ళతో నేనున్న ఫోటో పోవాలి, మాకు ఆ జ్ఞాపకాలు వద్దు. తర్వాత నా పేరు మార్పు, ఫోటోలు డిలీట్ ఇమీడియట్గా అయిపోతుంది. పేరు మార్చాలంటే 48 hours టైం తీసుకుంటుంది. అది మళ్ళీ మార్చడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో ఈ 2 వ్యవహారాలు చేసేస్తున్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే రణ్వీర్ ఇన్స్టా అకౌంట్లో వాళ్ళిద్దరు కలిసి ఉన్న పెళ్లి ఫోటో ఒకటి డిలీట్ అయిపోయింది. అది గమనించాడు ఒక నెటిజన్. గమనించి మొన్నటిదాకా ఇది ఉండే, ఇప్పుడు ఈ ఫోటో అంటే ఫ్యాన్స్ రెగ్యులర్గా చూస్తూ ఉంటారు అనమాట వీళ్ళని, ఇవాళ ఏం చేశారు, ఎక్కడికి వెళ్ళారు, ఏంటి సంగతి అని. ఆ ఫోటో డిలీట్ అయ్యేసరికి బయటకు వచ్చింది ఏంటంటే ఏదో హింట్ ఉంది విడాకులే అని. కానీ అసలు విషయానికి వస్తే బై మిస్టేక్ అది డిలీట్ అయి ఉండొచ్చు, కానీ ఆ ఒక్క ఫోటోనే డిలీట్ అయింది. ఇంకా వేరే ఫోటోస్ ఉంటాయి కదా, వీళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటోలు ఇంకా అన్నీ ఉన్నాయి, ఆ ఒక్కటే డిలీట్ అయింది. కాకపోతే ఆ డిలీట్ అయింది వీళ్ళ పెళ్లి ఫోటో కావడం చేత వీళ్ళకి ఏదో అనుమానాలు వచ్చాయి, కానీ అది ఏం లేదు. ప్రజెంట్ అమ్మాయి ప్రెగ్నెన్సీతో ఉంది. ఎప్పుడు 2018లో వివాహం జరిగింది, కరోనా ముందు. ఆ ఇయర్ వీళ్ళకి ఎంత మంచి ఇయర్ అంటే పద్మావత్ సినిమా 2018. ఆ టైంలో కర్ణిసేన వాళ్ళు ఆమె తలనరికి తీసుకొస్తే నేను 10 కోట్లు ఇస్తా అని ప్రకటించినప్పుడు బాలీవుడ్ అంతా ఆమెకు మద్దతు తెలుపుతుంటే సినిమాలో నటించిన సహా నటులు ఇంకా ఎక్కువ మాట్లాడుకొని, ఎక్కువ ఓదార్చుకొని వాళ్ళ ప్రేమ పెళ్లి దాకా వచ్చింది. అంతకుముందు నుంచే ప్రేమించుకున్నప్పటికీ అప్పుడు ఇంకా దగ్గర అవ్వాల్సి వచ్చింది. ఒకే సినిమాలో నటించడం, ఆ సినిమా మన సంజయ్ లీలా బన్సాలి సినిమా, దాన్ని విడుదలకు నోచుకోకపోవడం, వాయిదాల మీద వాయిదాలు పడడం, నడుము కనబడుతుంది రాణి పద్మావతి తీయండి అంటే రెడ్ కలర్తో దాన్ని మేనేజ్ చేయడం, అండ్ రాజ్పూత్ని అవమానించేలాగుంది సినిమా అని వాళ్ళందరూ గొడవ చేయడం,
ఇంకా దగ్గర అయిపోయారు. అబ్బాయి ఈ సినిమా రిలీజ్ అయితే బాగుండు, నాకు ఏదో అవుతుందని అనుకున్నట్టే కొంచెం ఆలస్యమైన రిలీజ్ అయింది. అప్పుడు వేలెత్తి చూపించిన వాళ్ళందరూ తోకలు ముడిచారు. రాణి పద్మావతికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇతన్ని కూడా మెయిన్ విలన్ గా బాగా చూపించాడు, అబ్బాయి బాగా చేశాడు. అవార్డులు కొల్లగొట్టారు, అందరికి అవార్డులు వచ్చాయి. ఇప్పుడు ఒక క్లాసిక్ సినిమాలా మిగిలిపోయింది. సేమ్ అలాగే ఆ సినిమాలో నటించిన వాళ్ళ ఆ హ్యాపీనెస్ని ఒకే వేదిక మీద అవార్డులు తీసుకుంటే ఎలా అయితే పంచుకున్నారో అప్పటి నుంచి వీళ్ళు ప్రేమించుకొని పిల్లలు ఇప్పుడు వద్దనుకొని ఒక 4-5 years ఆగి ఇప్పుడు రీసెంట్లీ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ఇది వాళ్ళ వ్యవహారం యాక్చువల్గా. కాకపోతే అనుకోకుండా సమ్ టైమ్స్ మనకు తెలియకుండా కూడా ఏదో నొక్కితే డిలీట్ అవుతాయి. కాకపోతే ఈ ఫ్యాన్స్ అంత క్షుణ్ణంగా గమనించే అభిమానులు ఉండడం వాళ్ళ కర్మ, అంత మించి ఇంకేం లేదు. అంటే ప్రతి వాడికి నచ్చింది ఆ ఫోటో, రోజు చూస్తున్నాడు భలే ఉంది అని, ఓ రోజు కనబడలా, అదే జరిగిందని అనుకుంటున్నారు, అంత మించి ఏం లేదు. నిజానికి లేదు విడాకులు కాదు. పీపుల్ ఆర్ వెరీ గుడ్ కపుల్ వీళ్ళు. అండ్ ఇంకా సినిమాలు చేస్తున్నారు. ఆ అమ్మాయి కూడా మంచి సినిమాలు చేస్తుంది. టాప్ హీరోయిన్. ఇప్పుడు మనకి నెక్స్ట్ మన కల్కి కూడా ఉంది తెలుగులో కూడా. అప్పుడెప్పుడో కొచ్చడియాన్తో యానిమేటెడ్ మూవీ చేస్తే అది బాగా ఫ్లాప్ అయితే అమ్మో ఇంకెప్పుడు తెలుగులో చేయనని డిసైడ్ అయ్యి చాలా రోజులకు మళ్ళీ కన్విన్స్ అయింది ప్రభాస్ సినిమాకి. ఇప్పుడు నెక్స్ట్ ఆమెను మళ్ళీ మనం కల్కిలో చూస్తాం. మన తెలుగు అమ్మాయి లాగా కూడా ఫీల్ అవుతాం. క్యారెక్టర్ అంటే కొంచెం లెంతీగా ఉండి బాగుంటాయి. ఎందుకంటే అందులో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి ఎంతవరకు మోస్తారో చూడాలి. సో అలా ప్రజెంట్ ఆవిడ జర్నీ అయితే చాలా బాగుంది. ఈవెన్ రణ్వీర్ సింగ్ కూడా మన తెలుగు డైరెక్టర్కి మన హనుమాన్ డైరెక్టర్కి డేట్లు ఇచ్చాడు. అబ్బాయి కూడా మంచి సినిమాలు, అంటే అది బైలింగ్వల్ అవ్వచ్చు, హిందీ ప్లస్ తెలుగుతో పాటు మంచి సినిమాలు చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే మన తెలుగు వాళ్ళకు కూడా దగ్గర అవుతున్నారు. ఈలోపు ఈ విడాకుల వార్త రావడం కొంచెం బాధాకరం. ఇది అండి దీపికా పదుకొణి రణ్వీర్ సింగ్ సంబంధించినటువంటి విడాకుల రూమర్ సంబంధించినటువంటి విశ్లేషణ. ఇంకో అంశంతో మళ్ళీ కలుద్దాం. వెల్కమ్ టు మాస్టర్ కే టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కే టీవీ. లక్షల కొద్ది వ్యూస్ వస్తున్నాయి మా వీడియోస్కి, కానీ సబ్స్క్రిప్షన్ మాత్రం చాలా తక్కువగా ఉంది. దయచేసి వీడియో నచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే ఈ వీడియోల మీద మీ కామెంట్స్ కూడా నిర్మోహమాటంగా తెలియజేయండి. సాధ్యమైనంత వరకు సమాధానాలు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మాస్టర్ కే టీవీ.